ఒంగోలు రెండవ పట్టణ సిఐ జగదీష్ గారు అయితే ఈయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నెల క్రితం అక్కడ కొంతమంది అల్లరి మొక్కలు గొడవ పట్టడం జరిగింది. ఈ గొడవపడి అయిపోయిన తర్వాత ఈ గొడవ పడినటువంటి వారు వీళ్ళకి ఎవరు దొరకలేదు. ఆ ప్రాంతంలో అదే సమయానికి రాత్రి 9 గంటల సమయానికి మా యువకుడు ఒకడు ఫుల్గా తాగి మద్యం సేవించి బండిపైన వెళ్తున్నాడు. ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఈ 2 టౌన్ పోలీసులు అతన్ని మరి పట్టుకొని లోపలెట్టడం జరిగింది. తెల్లవారిన దాకా పోలీస్ స్టేషన్లో అతను అట్టిపెట్టాడు. ఇతను 2 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మ ఇళ్లల్లో పనిచేసి వీళ్ళను చదివిస్తుంది. వాస్తవంగా ఫేస్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి కుర్రవాడు ఈ కేసులో నాకు సంబంధం లేదు, ఈ గొడవలో నాకు సంబంధం లేదు అని అంటే ఈ కుర్రవాడిని తెల్లవారిన దాకా పోలీస్ స్టేషన్లో అట్టిపెట్టి నువ్వు గంజాయి తాగుతున్నావు, నీకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు గంజాయి సరఫరా చేస్తున్నావు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తెల్లవారిన తర్వాత పోలీస్ స్టేషన్కి నేరుగా నేనే వెళ్ళటం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత సిఐ గారు బయటికి వెళ్తూ మరి అక్కడ మన కొత్తగా వచ్చిన ఎస్పీ గారు చెప్పినటువంటి వసూలు రాజాలు మరి ఐడి పార్టీ కానిస్టేబుల్ని నాకు చెప్పడం జరిగింది. ఈయనతో మాట్లాడుకొని ఈ ఐడి పార్టీ కానిస్టేబుల్ 1,00,000 నుంచి 50,000, 50,000 నుంచి 20,000 అదైనా నువ్వు వచ్చావని లాస్ట్కి 10,000 రూపాయలు. ఈ యొక్క విద్యార్థి యొక్క తల్లి పడరాని పాటలు పడి అనేక చోట్ల పాటలు పడి ఈ 10,000 రూపాయలు తెచ్చి ఏడుస్తూ ఈ శ్రీనివాస్ అనే ఐడి పార్టీ కానిస్టేబుల్కి ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవంగా ఇక్కడ నేను ఏం చేశానంటే ఈమె ఇచ్చినటువంటి 500 నోట్లన్నీ నెంబర్లు నోట్ చేసుకొని శుభ్రంగా నేను ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత 10,000 రూపాయలు ఇస్తే వీళ్ళకి ఏం చెప్పి ఇడిపిస్తున్నారంటే వసంతరావు అన్న చెప్పాడు కాబట్టి ఇడిపిస్తున్నాము, లేకపోతే మీరు 1,00,000 రూపాయలు కట్టాల్సి వచ్చిందని చెప్పి ఆ కుర్రవాడిని అప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించడం జరిగింది. ఇది ఎట్లుందంటే వాస్తవంగా పోలీస్ చేయాల్సిన పని ఇదేనా? హరిశ్చంద్ర పద్యంలో కానీ ఒకటి ఉంది, పూర్వాపరాలు విచారించకుండా నిరపరాధిని సరపరాధిగా చేసి శిక్షించుట ఇలాంటి రాజులు ఉండినేమి మండినేమి అన్నట్లు. నిన్న ఒక ఆయన ఫోన్లో మాట్లాడతాడు, ఈ పోలీసుల మీద నువ్వు కౌంటర్లు వేస్తున్నావు, అది పద్ధతి కాదని. పోలీస్ అనేవాడు మనిషి కాదా? ఆయన తప్పు చేయడా? ఇంత దుర్మార్గంగా వెనక ముందు ఆలోచించకుండా ఈడు దళితుడే లేకపోతే గిరిజనుడే కూటికి లేనివాడే అని ఆలోచించకుండా వచ్చిన కాడికి పిండుకుంటున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థని ప్రశ్నించడం తప్ప? మీరే చెప్పండి.